నాకు అర్థం కాని విషయం ఏంటంటే మన ఇండియాలో పుట్టి మన ఇండియాలో పెరిగి మన ఇండియా సంపదని డబల్ చేసిన ఎవరున్నారంటే ఇది మార్వాడీలు ఎక్కువ ఉంటారు నాకు తెలిసి. మార్వాడీలకి వ్యాపారం చేయడం తెలుసు సరేనా, ఎంత ఖరీదైన వస్తువుని తక్కువగా అమ్మడం తెలుసు, వాళ్ళ సంపద సృష్టించుకోవడం తెలుసు సరేనా, వాళ్ళ వ్యాపారం ఎలా చేయాలో తెలుసు సరేనా. 100 రూపాయల వస్తువుని 10 రూపాయలకి అమ్మడం తెలుసు వాళ్ళకి. మనం నిజంగా మార్వాడీలు వ్యాపారం చేయకపోతే ఈ రోజు మనం ఏ వస్తువు కూడా కొనలేదు తెలుసు మీకు. ఈ రోజు మొబైల్ ఛార్జర్ కానీ మొబైల్ వైర్ ఏదైనా సంథింగ్ మొబైల్ సంబంధించి కానీ బంగారం కానీ ఏదైనా ఏ వస్తువు అన్నా తక్కువ దొరక, 1 రూపాయి తక్కువ దొరకండి అది మార్వాడి కొట్లో దొరుకుతుంది. నాకు అర్థం కాదు, మన ఇండియాలో పుట్టి మన ఇండియాలో పెరిగి మన ఇండియా కల్చర్ ఇంకా నిలబెడుతున్నారంటే సరేనా. మార్వాడీలు ఎంతో కృషి ఉంది తెలిసే విషయం మీకు సరేనా. మార్వాడీలు ఇంకా హిందుత్వాన్ని సరేనా కాపాడుతుంది మార్వాడీలు చాలా ఎక్కువ మంది సరేనా. వాళ్ళు పాటించేది బాగుంటది సరేనా, వాళ్ళ పద్ధతి బాగుంటది. నాకు అర్థం కాదు మార్వాడీలు గోబ్యాక్ అంటే ఒకవేళ నిజంగా మార్వాడీలు గోబ్యాక్ అయిపోతే హైదరాబాద్ ఎవరి చేత కదా తెలుసు మీకు. హైదరాబాద్ అని ఎవరి చేత కదా తెలుసు మీకు అసలు. హైదరాబాద్ గుప్పట్లో పట్టుకుంటారన్నమాట చెప్పిన. అప్పుడు వాళ్ళు అమ్మిందే వస్తువు రేటు, చెప్పిందే రేటు సరేనా, ఎంత అంత కొనుక్కొని అట్టుకోవాల్సిందే, లేదంటే అవసరం ఇంకా నోరు మూసి ఉండవలసిందే. నిజంగా మార్వాడీలు కానీ హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతే, తెలంగాణ నుండి మార్వాడి వెళ్ళిపోతే ఒకసారి ఊహించడం మీరు. 10 రూపాయల వస్తువు 100 రూపాయలు అవుతుంది ఓకేనా. 10 రూపాయల వస్తువు 100 రూపాయలు అవుతుంది. ఒక్కసారి గమనించుకోండి. మార్వెల్ గోబ్యాక్ అన్నారు అసలు. మార్వెల్ గోబ్యాక్ కానీ సరే ఎందుకంటే అర్థం కావట్లేదు సరే. వ్యాపారస్తులు అంటే అనుకోవచ్చు ఏమని, మార్వెల్ వ్యాపారం ఇతరులు చేయలేరు కాబట్టి అంతలాగా సరేనా, వీళ్ళగా ఏదో అసూయతోటి సరేనా మార్వెల్ గోబ్యాక్ అనొచ్చు. సాదాసీదా మనుషులు సరే, నార్మల్ మనుషులు మార్వెల్ దగ్గర కొనుక్కున్న వస్తువులు కొనుక్కునేవాడు కూడా గోబ్యాక్ అని కామెంట్ పెడుతున్నాడు. ఏది యూట్యూబ్ లోను, ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో కట్టండి. సిగ్గుండాలి సరేనా. మార్వడీలు లేకపోతే 10 రూపాయల వస్తువు 100 రూపాయలకి అమ్ముతారు సరేనా. అసలే తెలంగాణలో ఏ సంబంధం లేని రోహింగ్యులు సరే వచ్చి వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళ చెప్పుల చేతల్లో చాలా మంది తెలంగాణలో ఉన్నారు సరేనా. రోహింగ్యులు వాళ్ళు గోబ్యాక్ అంటలేదు. మన దేశంలో పుట్టి మన దేశం ట్యాక్స్ కట్టి సరేనా, మన దేశంలో ఉంటూ మన దేశం పుట్టి అసలు మన దేశంలో మారులు అంటే ఒక స్థానం ఉంది. అలాంటి వాళ్ళని గోబ్యాక్ అంటే మీకు సంబంధం ఉంది అసలు. వ్యాపారం మన ఇండియాలో పుట్టినోడు ఎవడని ఎక్కడికైనా చేస్తారు. ఆంధ్రలో పుట్టినాడు ముంబై చేస్తారా, ముంబైలో పుట్టినాడు ఆంధ్ర చేస్తారా. మీకైనా ఓపుకుంటే మార్విడు 10 రూపాయలు ఇస్తారు, మీరు 9 రూపాయలు అమ్ముకోండి. అప్పుడు మీ దగ్గరకు వస్తాడు వచ్చేవాడు. ఆడు 100 రూపాయలు వస్తువు ఆడు 100కి అమ్ముతాడు, మీరు 90 రూపాయలకి అమ్మండి, మీ దగ్గరకు వస్తాడు. అంతేగాని మార్వెల్తో పోటీ పడలేక వ్యాపారంలో పోటీ పడలేక వ్యాపారం చేతకాక సరే గోబ్యాక్ అంటే ఏదైనా సంఘటన జరిగింది నిజమే. ఆ సంఘటన బట్టి ఆ సంఘటన మనం సారీ చెప్పించుకోవడం, మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయకుండా ఉండటం చేయాలి. మార్వెల్ గోబ్యాక్ అంటే సరేనా. హైదరాబాద్ అని మీ తాతలు వెళ్తారనుకున్నామేంటి, కాదు కదా. ఎవరో హైదరాబాద్ అంటే వాళ్ళు గుప్పిట్లో పెట్టుకుంటారు కొంతమంది సరేనా. అసలు రోహింగ్యులకి సంబంధం అనేది ఇండియా సంబంధం లేదు వాళ్ళకి. రోహింగ్యులు ఎవరు వెళ్ళాలని, ఇండియాలో పుట్టారా, ఇండియాలో పెరిగారా, ఇండియాలో సంబంధం వాళ్ళకి. వాళ్ళ తాతలను ముత్తాతలను మన ఇండియాకి సంబంధించిన వాళ్ళ. వాళ్ళని గోబ్యాక్ అనకుండా, వాళ్ళని దేశం తరమకుండా, వాళ్ళని దేశం బహిష్కరించకుండా, దేశంలో పుట్టి దేశం సంపదను డబల్ చేసి దేశం ఈ రోజు నువ్వు ఏదైనా 10 రూపాయల వస్తువు కొనుక్కున్నావు అంటే అది మార్వడి వల్ల. అంటే మార్వడి గోబ్యాక్ అంటే నువ్వెవడవరా పిచ్చనా కొడక, అర్థమన్నా. ఒకవేళ వ్యాపారస్తులు అనొచ్చు, ఎందుకంటే మార్వడితో వ్యాపారస్తులు వ్యాపారం చేయలేక పోటీ పడలేక వాళ్ళు అనొచ్చు ఏమని మార్వడి గోబ్యాక్ అని. మీకు సంబంధం ఏంటి, నువ్వు వస్తువు కొనుక్కో, నీకు సంబంధం ఏంటి. నీకు ఎక్కడ తక్కువ అక్కడ కొనుక్కో. నీకు ఒప్పుకుందాక నువ్వు ముంబైలో వెళ్ళి వ్యాపారం పెట్టుకో, ఎవడైనా సరే. మనకు ఒప్పుకుందాకో వెళ్ళి ముంబైలో వెళ్ళి వ్యాపారం పెట్టుకో, ఢిల్లీ వెళ్ళి వ్యాపారం పెట్టుకో, కేరళ వెళ్ళి వ్యాపారం పెట్టుకో, తమిళనాడు వ్యాపారం పెట్టుకో. అక్కడ వ్యాపారం పెట్టుకుని నువ్వు అభివృద్ధి చెందు సరే, వ్యాపారం పెట్టుకో, కిల్స్ నేర్చుకో. అది మానేసి మార్వెల్ గోబ్యాక్ దేనికి గోబ్యాక్. ఏదన్నా సరే చెప్తాను చూడండి. మార్వడీలు టైల్స్ అమ్ముతున్నారు సరే. ఒకసారి మార్వడి కొనుక్కొని మీరు టైల్స్ ఎంత తక్కువ ఇస్తారా. అదే నువ్వు నార్మల్గా మన లోకల్ కొట్టుకెళ్ళి కొనుక్కొని, మీ షాప్కి వెళ్ళి కొనుక్కొని ఎలా ఉంటుంది. లైటింగ్ లేదు, ఇంటికి సంబంధించిన లైటింగ్స్ మార్వడి కొట్టుకెళ్ళి వెళ్ళి కొనుక్కోండి, ఎంత తక్కువ ఉంటాయో. ఎంత తక్కువ, ఎన్ని వెరైటీ ఉంటాయో, ఎన్ని డిజైన్లు ఉంటాయో, ఎంత తక్కువ వస్తాయో. అదే లోకల్ షాప్లోకి వెళ్ళి కొనుక్కోండి. మీరు సమాధానం మనం సరిగ్గా చెప్పడం తెలిసి మీకు. మారు ఎవరికి ఇద్దరు తప్పు చేశారు ఇంకోసారి కామన్ 100 మంది ఉంటే 100 మంది తప్పు చేయకుండా ఉంటారు కదా. ఎవరో ఒకటి తప్పు చేస్తే ఒకటి తప్పు చేస్తే మారు గోబ్యాక్ అంటే నువ్వు ఎవడవే, మనం ఎవరం. ఇప్పుడు ఏమన్నాను ఇంకో సపోజ్ సరే ఏదో రాష్ట్రం వెళ్ళి వ్యాపారం పెట్టుకుంటా, అలా గింటేస్తారు, నాకు బాధ ఉండదా. లేకపోతే ఎవరు నువ్వు ఉంటావు, నువ్వు వేరే రాష్ట్రం వెళ్ళి వ్యాపారం పెట్టుకుంటావు, ఎవడో గింటేస్తారు, నీకు బాధ ఉండదా. నీకు ఓపు ఉంటే, నీకు సత్తా ఉంటే, నీకు దమ్ము ఉంటే మార్వాడి కూడా అమ్మే సామాను ఆడికంటే నువ్వు 10 రూపాయలు తక్కువగా అమ్ము, 1 రూపాయకి తక్కువగా అమ్ము.
అప్పుడు నీరు వచ్చుకుంటారు. నువ్వెవడరా మార్వాడి గోపకంటగా, నీకు అంత దమ్ము ఉంటే తెలంగాణలో హైదరాబాద్ లో రోహింగి గోపాక్ అని వాళ్ళకి సంబంధం ఇండియాకి, ఇండియాలో తింటాక సంబంధం, ఇండియా ఉంటాక వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళని గోపాక్ అంటాం మానేసి మార్వాడి గోపాక్ నువ్వెవడరా పిచ్చనా కొడక, నీకేను ఓపుకుంటే నువ్వు వ్యాపారం పెట్టుకో, ఏ రాష్ట్రంలో వ్యాపారం పెట్టుకో. లేదంటే మార్వాడి కొట్టు పక్కన ఇంకో షాప్ ఓపెన్ చేయి. మార్వాడి 100 కమ్మితే నువ్వు 90 రూపాయలకి, అది 10 రూపాయలు కమ్మితే నువ్వు 9 రూపాయలకి నీ దగ్గరికి వచ్చుకుంటారు సామాన్యం. అది మానేసి మార్వాడి గోబ్యాక్, మార్వాడి గోబ్యాక్, మార్వాడి ఎవరో 4-5 పాటలు పాడుచండి బచ్చగల్ని రెచ్చగొట్టి తెలంగాణలో పాటలు పాడేస్తున్నారు పాపం ఎవరి మీద, మార్వాడి మీద. మార్వాడి ఇండియా కల్చర్ని నిలబెడతారు వాళ్ళు, ఇండియా హిందూ కల్చర్ని నిలబెడతారు వాళ్ళు, హిందూ కల్చర్ నిలబడతారు, హిందుత్వాన్ని నిలబెడతారు మార్వాడీలు. మీరెవరా, ఎవడో బచ్చగాడికి డబ్బులు ఇచ్చి పాట రాయించి పాట పాడించేది సరిపోతుందా? నిజంగా పాట పాడేవాడికి అంత ఓపుకునే దమ్ముంటే, అంత దమ్ముంటే వాడు వ్యాపారం పెట్టమని చెప్పు. మార్వాడి షాప్ పక్కనే వ్యాపారం పెట్టమని చెప్పు. ఆడు ఎంత కమ్మితే ఆడి మీద 10 రూపాయి తక్కువ అమ్మని చెప్పింది ఈ దగ్గరికి వచ్చుకుంటారు. మార్వాడి దగ్గరికి ఎవరు వెళ్తారా? మార్వాడి గోపక అంటాం కాదు, మీకు మనకు ఒప్పుకుంటే ఆడి మీద 10 రూపాయలు తక్కువగా అమ్మాలి. ఏ సంబంధం లేని అసలు ఏ విధమైన సంబంధం, వాళ్ళ తాత ముత్తలు కూడా కదా మా ఇండియన్స్ కదా రోహింగ్యాలో. ఆ నగడుగులు వచ్చి మా ఇండియాలో బతుకుతున్నారు, హైదరాబాద్ వచ్చి తిట్టేశారు. సరే 4 నెలలు ఒప్పుకున్నారు అక్కడ. రేపు పొద్దున్న ఒక 20 సంవత్సరాలు పోయిన తర్వాత ఎలా ఉంటుందో అప్పుడు మీకు హైదరాబాద్ తెలుస్తుంది. ఇప్పుడు వెళ్దా ఒక 30 సంవత్సరాలు పోయిన తర్వాత వాళ్ళ పుట్టకొచ్చేస్తారు ఒకరి తర్వాత ఒకరు, సరేనా సగం ఆక్రమించేస్తారు హైదరాబాద్. అప్పుడు మీకు తెలుస్తుంది. అప్పుడు అంటారు మాట రోహింగి గోబ్యాక్ అని. ఇంకా వాళ్ళు గోబ్యాక్ అంటే మిమ్మల్ని నరుగుతారు ఇప్పుడు మీ తెలంగాణని గుర్తుపెట్టుకోండి, ఓకేనా? హైదరాబాద్ అప్పుడు నరుగుతారు వాళ్ళు, సరేనా? తెలంగాణలో ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో సరేనా, తెలంగాణ కానీ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు కానీ ఇది రోహింగి గోబ్యాక్ అంటే నేర్చుకోండి, సరేనా? మార్వాడి గోబ్యాక్ అంటే కాదు, మార్వాడీలు మన ఇండియాకి సంబంధించిన మా ఇండియా వాళ్ళు, సరేనా? మన దేశం వాళ్ళు, సరేనా? మన దేశంలో ఉన్న వాళ్ళు గోబ్యాక్ అంటే మనం ఎవరికి హక్కులేదు, మనకి ఎవరికి హక్కులేదు. ఏ సంబంధం లేని వాళ్ళు బయట దేశం వచ్చి సరేనా పారిపోవచ్చి సరేనా ఇక్కడ టెస్ట్ చేశారు, సరేనా? రేపు పొద్దున ఒక 20-30 సంవత్సరాలు పోయిన తర్వాత 2050కి సరేనా హైదరాబాద్ మొత్తం మంది వాళ్ళు ఆక్రమించేస్తారు. మీరు చూడనప్పుడు అప్పుడు మీకు తెలుస్తుంది అన్నమాట, సరేనా? అప్పుడు మీకు తెలిసి వస్తుంది, అప్పుడు దాకా మీకు తెలుస్తుంది. 2050కి మొత్తం హైదరాబాద్ చూసుకుంటే ఎక్కడ రోహింగ్లు ఉంటారు, సరేనా? రోహింగ్లు షాపులు ఉంటారు, రోహింగ్లు స్పీడ్ కొట్లు ఉంటారు, రోహింగ్లు బిర్యానీ షాపులు ఉంటాయి. అప్పుడు తెలిసి వస్తుంది, అప్పుడు దాకా మీకు తెలిసి రాదు. అప్పుడు బుద్ధి వస్తుంది మీకు, అప్పుడు దాకా మీకు బుద్ధి రాదు. అసలు ఎవరు మీరు మరలు గోపాక్ అంటకే, మర గోపాకి ఎవరికి హక్కు లేదు. మన దేశంలో పుట్టినోడు ఏ రాష్ట్రంలో మన ఇండియాలో పుట్టినోడు ఎక్కడికి వెళ్ళినా ఏ మూలకాన్ని వెళ్ళినా వ్యాపారం చేసుకునే హక్కు ఉంది. ఆడి 10 రూపాయలు తక్కువ అమ్ముకుంటే ఆడి దగ్గరికి కొంటారు. మనకు ఒప్పుకుంటే ఆడి మీద 10 రూపాయలు తక్కువగా అమ్ముకోవాలి, అది గొప్పతనం. అంతే మైనస్ గోబ్యాక్ అంటే నువ్వెవడం నేనెవడం.